అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ముందుగా అందరికీ జై శ్రీరామ్. సో జాన్ 22 అనమాట ఈరోజు డేట్. అంటే రేపు వస్తుంది వ్లాగ్. ఏంటంటే మ్యాటర్ అంటే మనకి అయోధ్య స్టార్టింగ్ డే కదా. సో జై శ్రీరామ్ అని మనసులో అనుకున్నాను అనమాట. సో మీతో కూడా అంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా జై శ్రీరామ్ అని అనేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, నార్మల్ డైలీ వ్లాగ్కి వచ్చేద్దాము. అక్కడ అయోధ్య స్టార్ట్ అయితే ఇక్కడ మొత్తం తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, ఎక్కడ చూసినా సరే ఈరోజు అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మోత మోగిపోయింది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ అమ్మకి చెప్పారంట ఒక 5 దీపాలు వెలిగించాలని చెప్పి. ఇక్కడ ఇంటి దగ్గర మొత్తం అందరూ వెలిగించారనమాట. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అదంతా కూడా మీకు వ్లాగ్లో అయితే చూపించేస్తాను. వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ ఏం చూడనమాట. ఈరోజు అమ్మ ఏం స్పెషల్స్ చేసిందంటే రవ్వ పులిహార చేసిందండి. చాలా బాగుంది రవ్వ పులిహార. అంటే 1 కప్కి 1.5 కప్ అయితే వాటర్ పడుతుందంట. నేను అమ్మని అడిగి కనుక్కొని మీకు చెప్తున్నాను అనమాట. సో దాంట్లో ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట వాటర్ని, నార్మల్గా పైకి తేలేలాగా. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేసాము, అలాగే ఆయిల్ కూడా వేసాము. ఆయిల్ ఎందుకు అని అంటే రవ్వ అనేది మంచిగా పొడి పొడిలు ఆడడానికి అనమాట. సో రవ్వ అయితే ఇప్పుడు వేసేసాము కదా మనము. రవ్వ వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్కి అయితే పెట్టేసుకోవాలండి. రవ్వ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి అదంతా కొంచెం మగ్గిపోయి దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ పులిహారకి ఏమైతే మనం పోపులు తీసుకుంటామో అదే పోపులు సేమ్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కూడా రవ్వ పులిహారే, ఓన్లీ రవ్వతో చేస్తున్నాము, అది రైస్తో చేస్తాము అంతే. సో అలా తీసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని మనకి తాలింపు అనేది వేసేసుకోవాలన్నమాట. మూకుడు ఏంటి అలా ఉంది అనుకోకండి, ఎందుకంటే మనకి ఏదైతే అలవాటు అవుతుందో దాన్ని వదలడం కష్టం కదా. అమ్మకు కూడా అంతే. ఇంట్లో ఉంటాయి కానీ ఏదైతే అలవాటు అవుతుందో దాంతో వాడడం కొంచెం మనసుకి హాయిగా ఉంటుందన్నమాట. అందరికీ అంతే, లేడీస్ అందరికీ తెలిసిందే ఆ విషయం. కొత్త ఉన్నా సరే ఎందుకు ఇవి అని హస్బెండ్స్ అంటూ ఉంటారు. నన్నే అంటారు మా హస్బెండ్, కొత్త ఉన్నా సరే పాతవి ఎందుకు అని. కానీ పాతవి వదలాలనిపించదు అనమాట, క్యూట్గా ఉంటాయి. సో ఆ రవ్వలో నిమ్మకాయ అయితే ఇప్పుడు మనం పిండేసుకున్నాము. ఇది వచ్చేసి పోపు వేసేస్తుంది అనమాట అమ్మ. పోపు కూడా వేసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఆ రవ్వలో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ వేసేసాము, ఆయిల్ ఏమో జస్ట్ 1 స్పూన్ అయితే వేసాము, పసుపు ఎలాగో వేసాము కాబట్టి పసుపు ఇంకా పోపులో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ రైస్కి అయితే రైస్కి మా అమ్మ పోపులో వేస్తుంది అనమాట పసుపు పులిహారలో. బట్ దీంట్లో ఎలాగో ఉడకబెడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే వేసేస్తుంది. కొంతమంది పులిహారలో రైస్లో కూడా వేసుకుంటారండి పసుపు అనేది. అమ్మ అయితే రైస్లో వేయదు. ఇప్పుడు ఒకవేళ మిగిలిపోయినా సరే రైస్ తినడానికి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి రైస్లో అయితే వేయదు, ఓన్లీ పోపులో అయితే వేస్తుంది రైస్ పులిహారకి అయితే. ఇది రవ్వ పులిహార కాబట్టి ఎలాగో తినేస్తాము అని చెప్పేసి ఇంకా ఆ రవ్వలో కలిపేసింది అనమాట పసుపు అనేది. సో పోపు అంతా ఇలా మొత్తం మంచిగా అయితే అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేసుకొని ఆఫ్ చేసేసుకుంది. సో అదంతా కలిపేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా అవి ఇంకా రవ్వలో వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట. ఇదంతా చేస్తున్నప్పుడు మా ఆయన ఫోన్ చేశారండి. అంటే మామూలుగానే చేస్తారు, అలాగే చేశారనుకున్నాను. కాకపోతే రైస్ పెట్టుకున్నారంట. నిన్ను షార్ట్లో చెప్పాను కదా, ఎవరు చూడలేదో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా అనమాట. సో ఆయనకి అదే ఎవరైనా చూసి ఉంటే కనుక స్కిప్ చేసేయండి. ఆయన అయితే
రైస్ పెట్టుకున్నారంట. బట్ రైస్ ఏమో విజిల్ పెట్టడం మర్చిపోయారంట కుక్కర్లో. దానివల్ల మాడిపోయింది. మళ్ళీ పెట్టుకున్నారు. డబల్ పని అయిపోయింది. బట్ అయ్యో అని అనుకున్నానమాట. ఇక్కడ ఉన్నా అక్కడే కొంచెం మనసంతా ఉంటుంది. సో ఇంకేం చేయలేం కదా, అంతే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ పప్పు నానబెడుతుంది. సో పప్పు నానబెట్టేసింది. అలాగే అంటే పప్పు కడిగేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే వేసేసింది అనమాట. కారం, పసుపు. ఏం పప్పు అనుకుంటున్నారా? చూడండి, మామిడికాయ పప్పు. నాకు పప్పుల్లో ఇష్టమైనది ఏంటంటే మామిడికాయ పప్పు అనమాట. మీకు ఏ పప్పు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అండ్ మామిడికాయలు, పచ్చిమిరపకాయలు వేసేసింది. విజిల్ అయితే పెట్టేశాము. సో విజిల్ తీసిన తర్వాత ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయిందనమాట. సో నేను ఎందుకైనా ఉప్పు చూపించలేదు వీడియోలో. సో ఉప్పు అయితే తర్వాత వేసింది. అది వేస్తున్నప్పుడు సాత్వి పిలిచిందని చెప్పేసి వెళ్ళాను. క్లిప్ అయితే యాడ్ చేయలేదు. మొత్తానికి అయితే ఉప్పు వేసిందండి. నేను తీయలేదు. సో మొత్తం ఇలా కలిపేసుకొని, మామిడికాయ పప్పే కాబట్టి చింతపండు అవసరం లేదు కదా, అందరికీ తెలిసిందే. సో వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోయిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. కొంతమంది పోపు పెట్టుకొని స్టవ్ మీద పెడతారు, కొంతమంది స్టవ్ మీద పెట్టి అయిపోయాక పోపు పెడతారు. మా అత్తయ్య గారు అయితే పోపు పెట్టేసిన తర్వాత పప్పు స్టవ్ మీద పెడతారనమాట. మా అమ్మ అయితే పప్పు పెట్టిన తర్వాత, పప్పు దగ్గరికి అయిన తర్వాత పోపు వేసి మొత్తం పోపు వేసేస్తుంది. సో నాకు ఏది అలవాటు అయిపోయిందంటే ఇంకా అత్తయ్య గారి ఇంట్లో అలవాటు అయిపోయిందనమాట. నేను కూడా అంతే, పోపు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టడం అలవాటు అయిపోయింది పప్పు నాకు. సో నేను అదే అడుగుతున్నాను అమ్మని, అమ్మ నువ్వు కూడా ఇలాగే పెడతావా అని. నాకు అప్పటిదాకా ఐడియా కూడా లేదు. అదేంటి నేను ఎప్పుడు ఇలా పెడతాను కదా అని చెప్తుందనమాట. అవునా అని అప్పుడు గుర్తొచ్చింది. సో పప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత పోపు అయితే అమ్మ వేస్తుంది. ఇప్పుడు ఈ పోపు అయితే వేస్తుంది. ఇందాక రవ్వ పులిహారకి ఏదైతే మూకుడు ఉందో ఆ మూకుడే అనమాట. అంతే. ఇప్పుడు కడుక్కొని చేసుకొని అవి ఏం అవసరం లేదండి. ఇలా మీరు పోపులు ఏమన్నా ఉంటే, అందరికీ తెలిసిందే అనుకోండి, నేను కూడా అలాగే చేస్తాను. పోపులు ఏమన్నా ఉంటే ఒక దాంతో తేల్చేస్తాను అనమాట. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే. జై శ్రీరామ్. కామెంట్ సెక్షన్లో అందరూ కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పి. సో ఇంటి దగ్గర అమ్మకి 5 దీపాలు వెలిగించాలి అని చెప్పారంట. సో ఇక్కడ అయితే అందరూ వెలిగించారు 5 దీపాలు. మీరు కూడా వెలిగించారా? వెలిగిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అందుకని చెప్పి ఇప్పుడు అమ్మ ఈవినింగ్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసిందనమాట. సో పూజ చేసి మొన్న రాముల వారి అక్షింతలు అయితే అందరికీ అందే ఉంటాయి కదా, మాకైతే రాలేదండి. అక్కడ చెన్నైకి అక్షింతలు అయితే రాలేదు, ఇక్కడైతే వచ్చినాయి, అందరూ తీసుకున్నారనమాట. సో ఆ అక్షింతలు అండ్ ప్రసాదం అది పెట్టేసి అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసేసింది. సో 5 దీపాలు అని చెప్పాను కదా, 5 దీపాలు దేవుడి దగ్గర 2, గుమ్మం దగ్గర 2, అలాగే తులసమ్మ దగ్గర 1 అయితే వెలిగించాలి. మొత్తం టోటల్ 5 అయితే వెలిగించాలి. ఇక్కడ అందరూ బాగానే వెలిగించారు. అండ్ నిన్న స్టేటస్లు నిండా శ్రీరాములు వారు మంచిగా మోగిపోయారనమాట. సో సాధ్వి కూడా మంచిగా దండం పెట్టుకుంటుందండి ఎప్పుడు కూడా. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే హారతి ఇస్తుంది సాధ్వికి. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు ఇంటి దగ్గర అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే రామాలయం ఉందన్నమాట. సో రామాలయం దగ్గర దీపాలు అది వెలిగించి చాలా నీట్గా చాలా బాగా చేశారనమాట. సో మేము అక్కడికి వెళ్ళలేదు, ఫొటోస్ అయితే చూశాను. లేకపోతే వెళ్ళుంటే కనుక క్లిప్ అయితే యాడ్ చేసేదాన్ని. ఫొటోస్ చూసి చాలా బాగా అనిపించింది. అంటే అది కొంచెం పెద్దదే గుడి, అందుకని చెప్పి మొత్తం ఇంటి దగ్గర వాళ్ళు మొత్తం అందరూ వచ్చి చేశారనమాట. అక్కడ చాలా బాగుంది. సో మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇవి వచ్చేసి 3 దీపాలు చెప్పాను కదా. అండ్ ఇలా గుమ్మం దగ్గర 2, పైన దేవుడి దగ్గర 2, అండ్ తులసమ్మని కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. తులసమ్మ దగ్గర కూడా 1, మొత్తం టోటల్ 5 అయితే పెట్టేసింది అమ్మ కూడా.
సో చూసారా, తులసమ్మ దగ్గర కూడా ఒకటైతే పెట్టేశాము. అండ్ ఇంతేనండి. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చూడండి అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. టాటా.